ఎంతసేపు చూస్తాను డబ్బులు ఎప్పుడు చూడలేదా మీరు? అరే బా ఈ కాగితం పట్టుకెళ్ళి ప్యాకెట్ ఈ కాగితం పట్టుకెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఈ కాగితం పట్టుకెళ్ళి మందట్ట. ఈ కాగితం పట్టుకెళ్ళి ఏంటా అర్థమైందా? అంటే అర్థమైంది ఎచ్చా చూద్దుగానే అది గ్లూకోజ్ గ్లూకోజ్ గ్లూకోజ్. ఈ లోపల ఇది కానిచ్చేద్దాం, ఈ లోపల ఇది కానిచ్చేద్దాం తొందరగా. ఒక రోజుకి ఎంత స్పీడ్ ఉన్నాడో భయం వేస్తుంది అస్సలు. ఏదేమైనా కానీ ఈ ఇంతకాలం ఈ ఎంజాయ్మెంట్ నేను పోగొట్టుకున్నాను అసలు. ఏ తొందరగా ఇవ్వండి, ఎంత ఊరెత్తున్నారు ఉప్పెత్తున్నారా? అరే కాదు కానీ ఎంత ఆస్తి నీకు ఎంత చిన్న వయసులో అలా అది మా తాత ఆస్తి. అంటే మనవాడిగా నాకు చింతది, మా అన్నయ్యకి చింతది. నా ఆస్తి నేను తెచ్చేసా. పోలీస్ పోలీస్ గిరీష్ జాంతానాయ్ మంచి పని పోలీస్. ఇది ఎలా తాగాలంటే చెప్పండి. అబ్బా అబ్బా స్వర్గం స్వర్గంలా ఉంది, స్వర్గంలా ఉంది. ఇదేంటో తెలుసా? పడిపోయాడా చాలా తాత్కాయ పడుకున్నారా? తెల్లారిపోయింది. కొత్త ఇంతకాలం చాలా ఎంజాయ్ చేశాం. మీ అందరికి కూడా థ్యాంక్స్. మరి రేపటికి ఏంటి కాలం నేను తెచ్చిన ఆస్తి అంతా దాకా ఇప్పుడు మీ వంతు మీరు తీసుకురండి. ఇచ్చాను ఇచ్చాను బోడాతి. ఇదేంటి ఎలా మాట్లాడుతున్నారు? ఓ బాబు ఈడు మొత్తం పెట్టాలి, నాకు సంబంధం అయిపోయినాడు. ఈ రోజు మీరు మీరు కదా పెట్టాల్సింది. నీ డబ్బు లేకపోతే నువ్వు మాకు అక్కర్లేదా? ఇదేంటి ఇంత మోసం? డబ్బు అయిపోతే నువ్వు మాకు అక్కర్లే. అయ్యో వీళ్ళని నమ్మాను, వీళ్ళని నమ్మి ఆస్తంతా తీసుకొచ్చాను. నా తండ్రిని అందరాని మాట్లాడినాను. ఈ రోజు నా దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత నేనెవరో తెలియదు అంటున్నారు. అయ్యో 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 ఈ ఇంటి నా పరిస్థితి, ఇంటికి ఎలాగలను? అబ్బా ఆకలి ఆకలి ఆకలి. అయ్యో 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 స్నేహితులని నమ్మారు, మోసం చేశారయ్యే. నా ఆస్తి అంతా తినేదాకా ఉన్నారు. ఆస్తి అయిపోయిన తర్వాత నేనెవరో తెలియదు అంటున్నారు. అబ్బా ఆకలి ఆకలి అయ్యో ఆకలి. ఎలా ఎలా అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర
పనివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉండేది. కానీ ఈ రోజు నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. అయ్యో అయ్యో యేసయ్యా, అయ్యో దేవా, నా దారి ఎటు యేసయ్యా. అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నా తండ్రి ఇంటికి వెళ్ళడానికి నా ఆహారం కోల్పోయాను. అయ్యో ఆకలి ఆకలి ఆకలి. అయినా అయినా నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఒక సేవకుడుగా ఆయన, ఒక పనివాడిని ఆయన. నా తండ్రి ఇంట్లో నా తండ్రిని నేను కుమారుతానని ఎప్పుడో కోల్పోయాను. ఒక పనివాడిగానైనా నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను. నా తండ్రిని బతిమాలుకుంటాను. ఒక ఆ ఇంట్లో పనివాడిగానైనా నేను ఉంటాను. అయ్యో ఆకలి 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 ఆకలి. అయ్యో ఆకలి. నా చిన్న కుమారుడు నా నుంచి వెళ్ళి కొడిగి నా తండ్రి సంవత్సరాలంతా ఉంది. అయ్యో నా చిన్న కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడు. ఆకలి ఆకలి. నా చిన్న కుమారుడు ఎలాగ నష్టపోతూ ఉన్నాడు. నా కుమారుడు నన్ను వీడిన కాడ నుండి దేవా ఆకలి. నా తండ్రి నా హృదయం ఎంతో చలిస్తుంది. నా తండ్రి నేను ఎలా చేరుకునేది? కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడు. నా తండ్రిని నేను ఎలా చేరుకునేది? ఎలాంటి ఆకలి బాధతో భరిస్తూ ఉన్నాడు. ఇదిగో చూడను, నా తండ్రి కనపడుతున్నాడు. ఎలా నేను చేరుకునేది? నా వద్ద ఎంతో మంది, వేల మంది పరివారు ఉన్నారు. అయ్యో నాకు ఇష్టమైన నా ప్రాణానికి ప్రాణమైన నేనెంతగానో ఇష్టపడి నా వృద్ధాప్యంలో నేను కనుక్కున్న నా కుమారుడు నాకు దూరం అయిపోయాడు. నాకెంతమంది ఉంటే ఏం లాభం? నా కొడుకు నా దగ్గర లేనప్పుడు ఇక్కడైనా వాడు తిరిగి వస్తే బాగుండును. వాడు నాకు తిరిగి వస్తే చాలు. అదే నా కుమారుడు, నా కుమారుడా, నా కుమారుడా, మీరు ఏమీ లేదు నేను భరించకపోయా. నా కుమారుడా, కుమారుడా, నీ కుమారుడు లేదు నాన్న. అలాగనుకున్నా కుమారుడా. అన్నా నువ్వు ఇంటి దగ్గర ఆస్తి తీసుకెళ్ళి దుర్వ్యసనాలకులోనే దుర్వ్యాపారాలు చేసి ఆస్తిని అంతా నాశనం చేసుకున్నాను. ఈ రోజు ఆకలితో చనిపోయే స్థితికి వచ్చాను నాన్న. కుమారుడా, కనీసం నీ సేవకుల్లో ఒకరిగానైనా నాకు అవకాశం నాకు ఆశం పెట్టి నాన్న. ఆసక్తి లేదు కుమారుడా. అయ్యో నా కుమారుడు ఆకలితో ఉన్నాడు. రత్తయ్య, రత్తయ్య, ఇదిగో నా కుమారుడు ఆకలితో ఉన్నాడు. నా కుమారుడిని త్వరగా తీసుకుని వెళ్ళి నా కుమారుడికి ప్రశస్త వస్త్రం వేసి నా కుమారుడికి ఆహారం పెట్టి నాకు వారసుడిగా నా కుమారుడిని సిద్ధపరిచి తీసుకురా. తప్పిపోయిన నా కుమారుడు, లోకంలోకి వెళ్ళిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. ఎంత సంతోషము, ఎంత ఆనందము.